ఫ్రెండ్స్, విజయ్ దళపతి రీసెంట్‌గా రిలీజ్ అయిన సినిమా అంటే, వన్ డే బ్యాక్ రిలీజ్ అయిన సినిమా 'జననాయక'. అయితే ఈ సినిమాకి ఎందుకంత ఇంట్రెస్ట్, బజ్ ఎందుకు ఏర్పడింది అంటే, 'జననాయకన్' సినిమా విజయ్ నటించిన ఆఖరి సినిమా పాలిటిక్స్‌కెళ్ళే ముందు. నిజం చెప్పాలంటే ఇంకా పొలిటికల్‌గా తను చాలా ఉన్నత శిఖరాలకి వెళ్ళిపోయాడు. 'జననాయకన్' అనేది కేవలం తన సినిమా మాత్రమే కాదు, తన లైఫ్‌లో కూడా ఇప్పుడు ప్రెజెంట్ జనాలకి తన నాయకుడుగానే నిలిచాడు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ సినిమా తర్వాత తనింక సినిమాలో నటించనని చెప్పేసి ఓపెన్‌గా స్టేట్‌మెంట్ చెప్పాడు. దానికి తోడు తను పాలిటిక్స్‌లో అంటే తన సొంత పార్టీ పెట్టటం, గెలవటం, సీఎం అవ్వటం, సీఎంగా అసలు చక్రం తిప్పటం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరన్నట్టుగా ఇక్కడ విజయ్ దళపతి తన భార్య సంగీతతో కలిసి సినిమాకి వెళ్ళటం జరిగింది. అయితే తన భార్య మొదటగా మాస్క్ కట్టుకొని ఎవ్వరు చూడకుండా థియేటర్‌లోకి వచ్చారనమాట. అయితే ఆ థియేటర్ ఏంటి అంటే యాక్చువల్లీ ఎక్కువగా సెలబ్రిటీస్ ఆ థియేటర్‌కి వస్తారనమాట. సో, సెలబ్రిటీస్‌తో పాటుగా కొంతమంది నార్మల్ ఆడియన్స్ కూడా అక్కడ ఎక్కువ మంది ఉంటారు. అయితే మాస్క్ కట్టుకొని ఎవరికీ కనిపించకుండా తను థియేటర్ లోపలికి వెళ్ళిపోయారు. తను వెళ్ళిన పావుగంటకి విజయ్ కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే విజయ్ అండ్ సంగీత ఇద్దరు కలిసే సినిమా చూసారు. ఆ తర్వాత ఆ సినిమా చూస్తున్నంత సేపు అక్కడున్న ప్రేక్షకులు అసలు ఈలలు వేసి కేరింతలు కొట్టారు. లాస్ట్ 2½ మినిట్స్ విజయ్ దళపతి మొత్తం తను చేసిన మూవీస్ అన్నిటికి కూడా విజయ్ సైనింగ్ ఆఫ్ అని చెప్పేసి ఒక చిన్న బైట్ వస్తదనమాట. లాస్ట్ 2 మినిట్స్ అలా. అప్పుడు ఎమోషనల్ అయిపోయారు సంగీత గారు. కళ్ళెమ్మట నీళ్ళు పెట్టుకున్నారు. తన భార్యకు తన మీద ఉన్న ప్రేమను చూసి విజయ్‌కి కన్నీళ్లాగలేదు. ఎందుకంటే ఇన్నాళ్ల సినీ కెరియర్ ఒక్కసారిగా తను పక్కకి తప్పుకుంటున్నాడు సినిమాల నుంచి అంటే నిజంగా ఎవరికైనా బాధగా ఉంటుంది. కానీ సినిమా నుంచే పక్కకు తప్పుకున్నాడు. తన రియల్ లైఫ్‌లో తను నిజంగా ఒక హీరోగా మారిపోయాడు. అయితే తన సినిమాకి మొత్తం అందరూ కూడా ఆ లైట్స్, సెల్ ఫోన్ లైట్స్ ఆన్ చేసి ఒక అద్భుతమైన సెండ్ ఆఫ్ ఇచ్చారనమాట. అసలు మామూలు ఇది కాదు. ఎమోషనల్ అయిపోయారు సంగీత గారు. వెక్కి వెక్కి ఏడ్చేసారు థియేటర్‌లోనే. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.